ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ వచ్చి ఐ థింక్ 100 రోజులు 100 days, కంప్లీట్ 100 days. అయిన సందర్భంగా ఈ 100 రోజుల్లో జరిగిన డెవలప్మెంట్ ఏంటి? లేదా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు? యాక్చువల్‌గా నేను 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలిగారు? ఆ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు డిబేట్ పెట్టాలన్నా కూడా నేను మాట్లాడగలను. ఎందుకంటే ఒక నాయకుడికి ఒక 100 రోజులు ఇస్తే ఇన్ని పనులు చేయగలడా? అన్నదైతే క్లియర్‌గా మనం చెప్పడానికి ఉదాహరణకి ఈ 100 డేస్‌ని మనం చూసుకోవచ్చు. అసలు యాక్చువల్‌గా పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ 5 సిగ్నేచర్స్ చేశారు సార్ బయటకొచ్చిన వెంటనే. ఆ 5 సిగ్నేచర్స్ కూడా అసలు మేము గవర్నమెంట్‌లోకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అనే నేను ప్రమాణ స్వీకారం చేసే టైంకి ఖజానా జీరో. ఆ జీరో ఖజానా దగ్గర నుంచి పెన్షన్స్ ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, సూపర్ సిక్స్ ఉంది. ఓ పక్క నుంచి ఉద్యోగాలు తీయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి, రోడ్లు మొత్తం పాడైపోయినాయి, రోడ్లు వేసుకోవాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఇన్ని ఒక్కసారిగా ఉంటే ఆయన మహానుభావుడు, ఆయన కాబట్టి తట్టుకోగలుగుతున్నాడండి బాబు చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని సిచ్యువేషన్స్లో కూడా ఆయన అన్న మాట ప్రకారంగా 4,000 రూపాయల పెన్షన్ని ఏకదం ఒకేసారి నేను అందరికి ఇంటింటికి 1వ తారీఖు కల్లా ఇస్తానన్నారు. అలాగే చేశారు. ఎందుకు ఈ మాట స్పెసిఫిక్గా చెప్తున్నానంటే మార్చ్ ఏప్రిల్ దగ్గరకు వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థని పెన్షన్లు ఇవ్వకూడదు అని ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే వాలంటీర్లు లేకపోతే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం అవ్వదు అని చెప్పి కావాలని చంద్రబాబు నాయుడు గారి మీద యాంటీ క్రియేట్ చేయడానికి ఆ ముసలి వాళ్ళందరినీ రోడ్ల మీద నుంచోబెట్టి నమ్ముతారా 32 మంది చనిపోయారు. ఆ ఎండలు తట్టుకోలేక ఏప్రిల్ మే ఎండలు అలాంటి ఎండలు. అదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థని టచ్ చేయకుండా సెక్రటేరియట్ స్టాఫ్ని తీసుకొని 1వ తారీఖుకి ఇంటింటికి తీసుకెళ్ళి 4,000 రూపాయల పెన్షన్ని 64 లక్షల మందికి ఒక్క రోజులో ఇచ్చారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. సో ఎందుకు చెప్తుంది ఈ 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లు అప్పుడు పోయినాయి. అన్నా క్యాంటీన్లు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం. అదేవిధంగా మనకి నూతన ఇసుక పాలసీ చెప్పాం. నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చాం. 20 లక్షల మంది ఉద్యోగాలకు ఇస్తామనిలో భాగంగా మెగా డిఎస్సిలోని ఈరోజు తీసుకొచ్చి అనౌన్స్ చేశారు. మెగా డిఎస్సి ఇచ్చారు. ఈరోజు మద్యం పాలసీ ఈరోజు మళ్ళీ రెన్యువల్ చేశారు. అంటే రికవరీ మళ్ళీ మొత్తం అంతా కలిపి. అవును పాపం మందుబాబులు అందరూ మాకు ఇప్పుడు బ్రాండ్ దొరుకుతుంది. బ్రాండ్లు దొరుకుతున్నాయి. అంటే తిరిగి మంచి అంటే ఇప్పుడు శుభ్రమైన మంచి లిక్కర్ని మంచి ప్రైస్కి మంచి ప్రైస్కి అమ్మాలి అని చెప్పి ఈ రోజే మద్యం పాలసీని కూడా క్యాబినెట్లో ప్రవేశపెట్టాం. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటే అది మళ్ళీ చేసుకున్నాం. దిశ పోలీస్ స్టేషన్ మార్పు చేసుకొని మళ్ళీ తిరిగి మహిళా పోలీస్ స్టేషన్స్ కింద మళ్ళీ కన్వర్ట్ చేసుకున్నాం. ఇవన్నీ కాక లాస్ట్ 5 సంవత్సరాలు నాకు తెలిసి ఓ 30-40 సార్లు వెళ్ళుంటాడు జగన్మోహన్ రెడ్డి. మా వాళ్ళు తెలియదు ఇంకా ఎక్కువ సార్లు వెళ్ళుంటాడు. నిధులు తీసుకొచ్చేస్తాడేమో అని ఫస్ట్ 10 times వెళ్ళినప్పుడు అనుకున్నారు. కానీ తర్వాత తెలిసిపోయింది కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్తున్నాడు, సూట్ కేసులు అందించడానికి వెళ్తున్నాడు అని చెప్పి తెలిసిపోయింది. కానీ 30 సార్లు 40 సార్లు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ₹1 తేలేపాడు. కానీ ఈ 100 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,500 కోట్లు తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ది, చంద్రబాబు నాయుడు గారిది. ఈ 100 రోజులు రోజుకొక అచీవ్మెంట్ మేము చూపించగలం. అలా ఉంది పరిస్థితి. కానీ డిఎస్సిది వచ్చిన వెంటనే సంతకం చేయడం అనేది పాప నిరుద్యోగుల జీవితాల్లో ఒక ఆశ అండి నిజంగా. మీకు విషయం చెప్పిన లాస్ట్ 5 yearsలో ఒక్క నోటిఫికేషన్ లేదు. కానిస్టేబుల్స్కి 6,000 మందికి కానిస్టేబుల్స్కి నోటిఫికేషన్ అనౌన్స్ చేసి మళ్ళీ వీళ్ళే కేసులు పెట్టి వీళ్ళే కోర్టులకి వెళ్ళి ఆపేశారు. ఇప్పటికీ వాళ్ళు తిరుగుతున్నారు మా చుట్టూ. అంటే ఒక్క జాబ్ను కూడా అంటే వాలంటీర్ జాబులని చెప్పి చూపించుకునే పరిస్థితి వచ్చింది. అంటే బీటెక్ చేసేవాడు, ఎంటెక్ చేసేవాడు కూడా 5,000 మందికి వాళ్ళ దగ్గర పని చేయాల్సిందే. అది వాళ్ళ పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే నెలకి మినిమం ఒక 50,000 నుంచి ₹1,00,000 ఎలా సంపాదించాలన్నది క్రియేట్ చేసే మనిషి చంద్రబాబు నాయుడు గారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అంటే అందరికీ ఒక నమ్మకం. ట్రూ. కానీ ఒకానొకప్పుడు హైటెక్ సిటీ కానీ అక్కడ ఫినాన్షియలీ చాలా స్ట్రాంగ్ కానీ బిజినెస్ కానీ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇక్కడ చూస్తే తెలంగాణతో కంపేర్ చేస్తే కనుక ఇక్కడ ఇన్కమ్ అనేది చాలా తక్కువ కంపారిటివ్లీ. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఖజానా ఖాళీ ఉంది, అప్పులు కుప్పలై ఉన్నాయి అని అన్న దీంట్లో ఇప్పుడు ఈ వరదల దాంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా? అంటే యాక్చువల్గా వరదల విషయంలో కాంపెన్సేషన్స్ అనౌన్స్ చేసేటప్పుడు మేమందరం అడిగాం గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్, సార్ బర్డెన్ మరి ఎక్కువగా ఉంటుంది అంటే ఒకటే మాట అన్నారండి ఆయన, అయితే అవుతుంది, మనం కష్టపడదాం, వాళ్ళకి ఈ టైంలో మనం సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, వాళ్ళకి రిలీఫ్ కావాలి, వాళ్ళు ఆ షాక్ నుంచి బయటికి రావాలి.
సో అదేదో మనం కష్టపడదాం అని చెప్తూనే ఈ రిలీఫ్ ఫండ్కి యాక్చువల్గా సీఎం రిలీఫ్ ఫండ్కి ఎంతమంది బయటకు వచ్చి వాళ్ళ తాలూకా అంటే అభిమానాన్ని కానీ వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు కానీ అందిస్తున్నారో మీరు చూసారా? వీల్ చైర్ మీద కూర్చున్న ముసలావిడను కూడా బయటకు వచ్చి నా పెన్షన్ అని చెప్పి ఇచ్చేళ్ళింది. ఒక ఆవిడైతే గాజులు తీసి చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది. చిన్నపిల్లలు $200, $300 వాళ్ళు డిబ్బీలో వేసుకున్నవి కూడా బయటకు తీసుకొచ్చి స్కూల్ పిల్లలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు. వాళ్ళు ఏ నమ్మకంతో నాకు ఇచ్చున్నారు వచ్చి వాళ్ళందరూ కూడా. సో అదే నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి. మనం కష్టపడదాం కావలిస్తే. ముందు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇద్దాం. పెద్ద ప్యాకేజ్ అయినా ప్రాబ్లం లేదు, ఇద్దామన్నారు. అందుకే ఆయన అంటే మాకు అదే అభిమానం కూడా. అండ్ మోరోవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా చక్కటి విరాళాలు ప్రజల కోసం చాలామంది ముందుకొచ్చారు. అందరూ టీవీ ఆర్టిస్టులు వచ్చారండి, ఫిలిం ఆర్టిస్టులు వచ్చారు, వాళ్ళు కూడా మిగతా చాలామంది వచ్చారు. ఈరోజు బయటకు చెప్తున్నాను కదా, ఈవెన్ ఉద్యోగస్తులు వాళ్ళు ఒక రోజు జీతాన్ని అందరూ కూడా విరాళంగా ఇచ్చారు తెలుసా. ఈరోజు మా ఎమ్మెల్సీస్ కానీ వీళ్ళందరూ కూడా ఒక నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన సందర్భం. ఒక హాస్టల్ వార్డెన్స్ అందరూ కలిపి తీసుకొచ్చి వాళ్ళు విరాళంగా ఇచ్చారు. అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎంతో కొంత తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చే సహాయంలో మా పాత్ర కూడా ఉండాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారండి. అది తీసుకొచ్చి ఎంత నమ్మకం లేకపోతే ఆయన చేతిలో తీసుకొచ్చి పెడతారండి.